ఇంకే మిగతా ఏం లేవు. ఏమండి మెట్రో రైలుకు సంబంధించి కూడా చేస్తుంది. విజయవాడ విశాఖపట్నం మెట్రో అదేమో 11,500 కోట్లు. అదేవిధంగా విజయవాడది కూడా 10,500 కోట్లు అనుకుంటాను రఫ్గా, అంటే వస్తుంది. ఈ సోలార్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మీకు తెలిసిందే కదా. లేదా ఇది చూడండి, మన మెట్రో రైల్వే ప్రాజెక్ట్ది. నాలాది డిఫర్ చేశారు నెక్స్ట్ క్యాబినెట్కి. నాలాది తర్వాత మనది. ఏమండి విజయవాడది, విశాఖపట్నంది 11,000. సో ఆ ప్రాజెక్టులు కూడా ఇమీడియట్గా తగు చర్యలు తీసుకుని టెండర్స్ పిలవటం కానివ్వండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి ఈ పొగాకు కొనుగోలు కేంద్రాలు కూడా ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. దాదాపు 2 కోట్లకి, అంటే 20 మిలియన్ టన్స్ అనుకుంటాను, 20 మిలియన్ టన్స్ పొగాకును సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఇంతకుముందు ఎంత తీసుకొస్తే అంత పొగాకుని కొనేవాళ్ళు. దాని మూలంగా ఏమిటంటే కొంతమంది రైతులకి అవకాశం లభించటం లేదనే ఉద్దేశంతో ఆ క్వాంటిటీని పర్ ఫార్మర్ ఇంత క్వాంటిటీ అని చెప్పేసి రెస్ట్రిక్ట్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఒక్క నిమిషం. SDBRG